వీటెన్ న్యూస్ కి స్వాగతం. వీటెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొర్రూరు రైతు ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ గౌరవ్ భాటియా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్. ఈసారి ఏమన్నారంటే, విజిలెన్స్ విచారణ అనగానే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు? హోంమంత్రి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే తొర్రూరు రైతు ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చాలా రోజులైంది, మనం ఒక సంవత్సరం ఏం మాట్లాడొద్దు అనుకున్నాం. హాయిగా వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, పాలించని అనుకున్నాం. కానీ దద్దమ్మలు, చాతగాని వాళ్ళు మనలందరినీ మళ్ళీ రోడ్డు మీద పడేసిండ్రు. 6 నెలలు తిరగక ముందే వెల్లెలుకలు పడ్డారు. మరి అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మన అందరిపైన ఉందా లేదా? మన హక్కులు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మనమంతరం రైతు బిడ్డలం. మరి రైతులకే మేలు చేస్తా అని అనేక హామీలు ఇచ్చి ఇవాళ తీరని అన్యాయం చేసిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రైతుల సత్తా ఏందో, రైతులు తలుచుకుంటే ఏం చేయవచ్చో చెప్పడానికే దయన్న తొర్రూరులో ఈ రైతు దీక్ష, రైతు ధర్నా పెట్టడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా, దయాకర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దయచేసి ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఏమైనా బాధలుంటే అన్ని తీరుస్తా, ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన అన్ని కూడా చేస్తానని చెప్పేసి ఆ రోజు మాటలు కల్లబల్లి మాటలు చెప్పిండ్రు. 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఇవాళ దరిదాపుగా సంవత్సరం వస్తున్నా కూడా కనీసం మన రైతులకు సంబంధించిన ఏం చేసినో ఏం చేయలేదో ఇలా మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఇక్కడ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్న వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తాన్ని కూడా ఇక్కడికి వారు ఆహ్వానిస్తే మీ అందరితో మాట్లాడని చెప్పేసి మేము రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గత ఉద్యమ సమయం నుండే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణాలు కూడా తన యొక్క ముద్ర వేసి అనేక మంది కార్యకర్తల అభిమానాన్ని చూరగొని ఈ 10 నెలల నుంచి కూడా నిఖరంగా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్న మన ఆర్థిక శాఖ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ అన్న గారికి కూడా మీ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, మాజీ స్పీకర్ గారు, ప్రస్తుతం ఎల్ఓపి లెజిస్లేచర్ పార్టీలో ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. దానికోసం కూడా మనం కొట్లాడి తీసుకురావాల్సి వచ్చింది. మధుసూదనాచారి గారు, కవితక్క, అదేవిధంగా వేదిక మీద ఆశీలైన ఇతర పెద్దలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంకన్న, రాజన్న, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, అనేక మంది ఇతర నాయకులు అందరూ కూడా పాలకుర్తి నాయకులున్నారు. వారందరికీ నమస్కారం తెలియజేస్తూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ గౌరవ్ భాటియా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. सभी पत्रकार बंधुओं को नवरात्रों की शुभकामनाएं। और सबसे पहले मैं माफी चाहूंगा, थोड़ा विलंब हुआ प्रेस वार्ता करने में। जैसा एक प्रेस वार्ता में भारतीय जनता पार्टी ने कल बड़ी प्रमुखता से 5,000 करोड़ रुपए की जो खेप थी ड्रग्स की, जो प्रशासन और पुलिस की तत्परता से पकड़ी गई, उसी का दूसरा भाग है ये प्रेस वार्ता। और देश की जनता, हरियाणा की जनता
अचंभित है, आक्रोशित है, क्योंकि ये कैसी सी कांग्रेस है। हम सब जानते हैं, सी फॉर करप्शन कांग्रेस, सी फॉर कंफ्यूज कांग्रेस, लेकिन अब सी फॉर कोकेन कांग्रेस। चिंता की बात है, कांग्रेस पार्टी का एक पदाधिकारी जिसकी गिरफ्तारी होती है, इसके पकड़े जाने के बाद जनता पुलिस को शाबाशी दे रही है, सरकार अपना कार्य कर रही है, और यह भारतीय जनता पार्टी की प्रतिबद्धता ही है कि चाहे कोकेन कांग्रेस कितना ही क्यों ना चाह ले, लेकिन देश के युवाओं को नशे की लत हम नहीं लगने देंगे। देश का युवा रोजगार पा रहा है भारतीय जनता पार्टी से। यह लड़ाई है विचारधाराओं की। नरेंद्र मोदी जी कह रहे हैं कि युवा खेलेगा, शिक्षा प्राप्त करेगा, इनोवेशन होगा भारत में, रोजगार के अवसर पैदा हुए हैं, नौकरी मिलेगी। और दूसरी तरफ कांग्रेस पार्टी है जो भ्रष्टाचार के लिए, सी फॉर करप्शन के लिए जानी जाती थी, अब सी फॉर कोकेन के लिए जानी जा रही है। और क्या यह आज पूछा नहीं जाएगा कि अगर ये जो मुख्य आरोपी 5,000 करोड़ रुपए की ड्रग्स की खेप के जो पकड़ी गई है, जिम्मेदार पाया गया है, तो राहुल गांधी, मल्लिकार्जुन खड़गे, प्रियंका वाड्रा गांधी, सोनिया गांधी, भूपेंद्र हुड्डा, ये लोग चुप क्यों हैं? ये कौन सा नशा है? ये सत्ता का नशा है? आपको लगता है कि आप हरियाणा के और भारत के युवाओं के साथ, उनकी जिंदगी के साथ खिलवाड़ करोगे और जनता चुप रहेगी, भारतीय जनता पार्टी चुप रहेगी? ऐसा नहीं होने वाला। मैं धन्यवाद देता हूं गृह मंत्री श्री अमित शाह जी का, जिन्होंने कल बड़ी स्पष्टता से कहा, और मैं इस बात को पढ़ना चाहूंगा, यह संदेश पूरे देश में जाना चाहिए, हर युवा के मन की बात थी ये। एक और जहां मोदी सरकार नशा मुक्त भारत के लिए जीरो टॉलरेंस की नीति अपना रही है, वहीं उत्तर भारत से पकड़ी गई ड्रग्स की 5,600 करोड़ की खेप में कांग्रेस के एक प्रमुख व्यक्ति की संलिप्तता बेहद खतरनाक और शर्मनाक है। कांग्रेस के शासन में ड्रग्स से पंजाब, हरियाणा और समग्र उत्तर भारत में युवाओं का जो हाल हुआ है, वह सभी ने देखा है। मोदी सरकार युवाओं को खेल, शिक्षा और इनोवेशन की ओर ले जा रही है, और वहीं कांग्रेस उन्हें ड्रग्स की अंधेरी दुनिया में ले जाना चाहती है। कांग्रेस नेता द्वारा अपने राजनीतिक रसूख से युवाओं को ड्रग्स के दलदल में झोंकने का जो पाप किया जाना था, इन इरादों को मोदी सरकार कभी पूरा नहीं होने देगी। हमारी सरकार ड्रग्स के कारोबारियों को राजनीतिक पद या कद देखे बिना ड्रग्स के पूरे तंत्र का विनाश कर नशा मुक्त भारत बनाने के लिए संकल्पित है। तो ये विचारधारा है भारतीय जनता पार्टी और सरकार की। गृह मंत्री जी ने जो युवाओं के मन की बात है उसको इंगित किया है। मैंने राहुल गांधी की, खड़गे जी की चुप्पी के बारे में बोला। आज ये पहला प्रश्न पूछा जाएगा, क्या रत्ती भर भी नैतिकता सत्ता के नशे में जो पूरी तरह से आज राजनीति कर रहे हैं बची है कि वो एक शब्द बोल सके? इस व्यक्ति का कांग्रेस पार्टी से क्या नाता है? ये रिश्ता क्या कहलाता है?
ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి ఈ అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ. అలాగే మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్ అంటూ రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. రీసెంట్ గా కొత్త భక్తుడిగా వంగనామాలు పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అని పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. అయితే ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశారు. ఈ వర్స్టైల్ యాక్టర్ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతికి విశేష తెలుపుతూనే, ఒకవేళ నువ్వు మైనారిటీలో భాగమైనప్పటికీ నిజం ఎప్పటికీ నిజమే అని గాంధీజీ చెప్పిన మాటలను, అలాగే ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకు ఉన్నాయి, కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాము. ఇదే మనకు పాకిస్తాన్కు ఉన్న తేడా అని లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన మాటలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింటో వైరల్ గా మారింది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. లడ్డు వ్యవహారం అనేది సెంటిమెంట్లతో కూడిన విషయమని, కల్తీ జరిగిందని తెలిసాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అదే చేసిందని అన్నారు. కల్తీ జరిగిందన్న ఆరోపణలు రాగానే వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. సరిగ్గా గమనిస్తే తప్పు చేయని వాళ్ళు భయపడరు, కానీ విజిలెన్స్ విచారణ అనగానే వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు అని అనిత ప్రశ్నించారు. ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు నేడు ప్రస్తావించిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యమేనని, సిబిఐ అధికారులు స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కూడిన సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. ఇప్పుడు నిజానిజాలు తేలాలి, సిట్ దర్యాప్తులో వాస్తవాలేంటో అందరికీ తెలుస్తాయి అని అనిత స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ఎస్ఐ కుషకుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని నిరుద్యోగ యువతి యువకులకు బంగారు భవిష్యత్ ఇవ్వటం కోసం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకే ఆధ్వర్యంలో ఈ నెల 8న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో 40 కంపెనీల్లోని 2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పోలీసులు ముందడుగు వేశారని తెలిపారు. విద్యా అర్హతలను బట్టి ఉద్యోగాలు కలవని ఆసక్తి గల నిరుద్యోగ యువకులు క్యూఆర్ కోడ్ ఆధారంగా పేర్లు నమోదు చేసుకోవాలని కొత్తగూడ ఎస్ఐ కుషకుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. విముక్తి చేస్తూ అంటే మా వాళ్ళు కొంతమంది ఆయన అలసి సొలసిపోయి పడిపోయినాడు అని అన్నారు. కానీ ఆయన అలసి సొలసి కాదు, ఆయన ఆ శాపగ్రస్తలైనటువంటి మెట్లను శాప విముక్తి చేయటం కోసమని కొన్ని చోట్ల పడుకొని దొర్లుతూ, కొన్ని చోట్ల పూర్తిగా పడిపోయి తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్త విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది. పీఠాధిపతి వర్యులు వెళుతూ గత 13-14 సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కూతుర్లను దైవ దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి, సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి 9 నెలలకో 11 నెలలకో తలనీలాలు తీయించేటువంటి సాంప్రదాయాన్ని ఏనాడూ పాటించకుండా సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధుడైనటువంటి ఈ కొత్త పీఠాధిపతి వర్యులు నిన్న దైవ దర్శనానికి వెళ్ళినారు. వెళుతూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తూ ఇంతవరకు వాళ్ళ కూతుర్లను ఏ రోజు కొండకు దర్శనానికి తీసుకురానటువంటి వ్యక్తి చాలా గొప్పగా దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినారు.
పవనస్వాముల వారు గత 11 రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో. ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదాలు తాకు కెవ్వు కేక, ఓ బాబాజీ కెవ్వు కేక. సరిగ్గా బాబాజీని ఈ పవనస్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేటతెల్లం చేశారు. అలాగే కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మొక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు ఈయన. నా అనుచరులు నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు. ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను, సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చేయబోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి మా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని రైతుల మహాధర్నా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని పాలకుర్తి నియోజకవర్గం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ధర్నాలో భాగంగా మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. మాజీ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్, మాలత్ కవిత, మాజీ ఎంపీ మరియు తాటికొండ రాజయ్య, జనగామ నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా మిత్రులు పాల్గొనడం జరిగింది. అయ్యా, నాకు ఇప్పటికీ 70 సంవత్సరాలు నా వయసు. 70 సంవత్సరాల కాలం నుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చిన, ఎన్నో పార్టీలను చూసుకొని వస్తాను. కానీ ఇటువంటి ఈ 3 కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఇదే ఏదో కల్లిపల్లి అబద్ధాలు మాట మాట్లాడి నేను సీఎం కుర్చీలో కూర్చుంటే నేను పెద్దనైతామో అని అనుకున్నావు. కానీ అది నిన్ను మాత్రం ఒక 6 నెలల్లో నీకు గద్దె దింపని మాత్రం మేము తెలంగాణ ప్రభుత్వం. ఇది ఒకటి. ఇది ఓట్ల ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే, నేను సోనియా గాంధీ పుట్టినరోజు నేను తుక్కుగూడలో నేను తొలి సంతకం 2 లక్షల వరకు నేను తొలి సంతకం పెట్టానన్నాడు. ఇది ఒక్కటి మర్చిపోయినావు. నువ్వు మర్చిపోయినావు కాబట్టి మాకు అందరికి యాదిగా ఉన్నది. ఆయనతో ఇప్పుడు మా హరీష్ రావు వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతు బంధును వెంటనే గౌరవనీయులు పెద్దలు దయాకర్ అన్న గారికి, మరి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారికి, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతక్క గారు, కవితమ్మ గారు, శ్రీధర్ రెడ్డి గారు, కిషన్ రావు గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు రాజయ్య గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు,
రైతు సోదర సోదరీమణులు పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి 10 నెలల ప్రభుత్వం చూశాం. 10 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది. మీరే చూశారు ఏం మాట్లాడిండు. మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అయిందా? 9 తారీఖు నాడు చేస్తానికి ఒక బాపు మంచిగా యాద్ చేసిండు. 9 తారీఖు గాలే. మళ్ళా నేను ఎంబడబడి రోజు అడుగుడు పెడితే 15 ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. 15 ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసిన, ఇటున్న సూర్యుడు అటు పొడిచిన రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుడి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు. ఆడబోతే ఆడ ఒట్లు పెట్టిండు. పెట్టిండా లేదా? సమ్మక్క సారాలక్క మీద కూడా ఒట్టు పెట్టిండు. పెట్టిండా లేదా? అన్నిటి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాని లెక్క మాట్లాడిండు. ఏం వెళ్ళిండు? మొనగాడు కాదు, వీడు మోసగాడు అని తెలిపింది. అవునా కాదా? ఇప్పుడు 15 ఆగస్టులోగా రుణం మాఫీ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరైనారు. మనందరికీ తెలిసిందే వికసిత్ భారత్ 2047 పేరు మీద, అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 పేరు మీద ప్రతి ఒక్కరు కూడా 2047 టైంకి భారతదేశం కూడా ప్రపంచంలోనే అత్యున్నత ప్లేస్లో ఉండడానికి మనందరం కూడా శ్రీకారం చుట్టాలి అని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మనందరికీ తెలుసు విజనరీ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర 2047 ఇంప్లిమెంటేషన్స్కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర 2047 ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని, ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొర్రూరు రైతు ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ గౌరవ్ భాటియా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్. ఈసారి ఏమన్నారంటే, విజిలెన్స్ విచారణ అనగానే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు? హోంమంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.